కలెక్టరేట్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రొట్టెల పండుగ నిర్వహణపై కలెక్టర్ ఆనంద్తో పాటు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నెల్లూరు బారాషాహి దర్గాలో ఈ నెల 17వ తేదీ నుంచి వారం రోజుల పాటు నిర్వహించే రొట్టెల పండుగ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. అధికారులు నిరంతర పర్యవేక్షణలో రొట్టెల పండుగను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రొట్టెల పండుగ నిర్వహణపై మంత్రి నారాయణ అన్ని శాఖల అధికారులతో సమీక్షించారని తెలిపారు. వచ్చే భక్తులకు అన్ని వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులు సురక్షితంగా వచ్చి క్షేమంగా ఇంటికి చేరాలని ఆకాంక్షిస్తున్నట్లు అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, అన్ని శాఖల అధికారులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నేతలు కోటంరెడ్డి గిరిధరెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈరోజు మంత్రి గారు ఈ రొట్టెల పండుగ పైన కలెక్టర్ గారితో మరి జిల్లా అధికారులతో మంత్రి గారు మరి అలాగనే రూరల్ నుంచి గిరిరెడ్డి గారు వచ్చారు. అందరు జిల్లా యంత్రాంగం మొత్తంతో మాట్లాడి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, వాళ్ళకి స్వాగతం ఇచ్చే దగ్గర నుంచి వాళ్ళు వచ్చినప్పుడు విసుక్కోకుండా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళని సురక్షితంగా వాళ్ళ ఇళ్ళకి పోయేదాకా మనం ప్రొటెక్షన్ ఇవ్వాలనేది ఆ హైవేస్ పైన వచ్చేప్పుడు కానివ్వండి, ఇవన్నీ కానీ ఈరోజు కులంకుషగా అన్ని అంశాలని ఈరోజు చర్చించాము. ప్రజలకి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు ఇటు రూరల్ నుంచి ఇటు మంత్రి గారు ఇద్దరు కలిసి దీన్ని సమీక్ష చేస్తూ దీన్ని కంప్లీట్గా వచ్చిన వాళ్ళందరూ సురక్షితంగా సంతోషంగా ఇంటికి పోయేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ.